కమనీయమన్నది ఒకప్పటి మాట, కళ్యాణం వైభోగమన్నది నేటి మాట. మ్యారేజెస్ ఎంత రిచ్గా చేస్తే అంత గ్రేట్ అన్నది నేటి ట్రెండ్. అందుకే స్టేటస్తో సంబంధం లేకుండా అట్టహాసంగా, దర్పంగా, హోదాగా, హుందాగా, బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి నేటి కాలంలో పెళ్లిళ్ళు. నేటి కాలం మ్యారేజెస్పై నివేదికలు చెబుతున్న ఆ షాకింగ్ విషయాలేంటి? ఆ ఖర్చుల లెక్కలు చూస్తే చుక్కలు కనిపించాల్సిందేనా? పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, 3 ముళ్ళు 7 అడుగులు, మొత్తం కలిసి 100 ఏళ్లు అన్నాడో సినీ కవి. కానీ నేటి కాలంలో పెళ్లిళ్లకు అర్థం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో పెళ్లంటే అట్టహాసం, భారీతనం, విద్యుత్ కాంతుల తడుకులు, రెడ్ కార్పెట్ మెరుపులు, మొత్తంగా ఆడంబరమే పరమావధిగా, ఖర్చుకు లెక్కలేదు అన్నట్లుగా, చేతికి ఎముకలేదు అన్న చందంలో మంచినీళ్ల ప్రాయంగా ఒక్కరోజు పెళ్లి కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు కోటీశ్వరుల నుంచి మిలియనీర్ల దాకా, పేదల నుంచి మధ్యతరగతి వర్గాల దాకా అందరిది ఇదే బాట. దీంతో పెళ్లిళ్లు ఖరీదవుతున్నాయి, అరేంజ్మెంట్లు రేంజ్ దాటిపోతున్నాయి, ఖర్చు బడ్జెట్ దాటిపోతోంది. సినిమాలోని గ్రాఫిక్స్ ను మించిన సెట్టింగ్లు, స్వర్గాన్ని తలపించే డెకరేషన్లతో పెళ్లి వేదికలు జిగేల్మంటున్నాయి. వచ్చే 100 మంది అతిథుల కోసం వేలాది రకాల వంటకాలు వండి వడ్డించి అవి మిగిలిపోవటంతో బయట విసిరేస్తున్నారు. కేవలం పెళ్లి వేడుకల్లోనే వేల కోట్ల టన్నుల ఆహారం వృధాగా పారేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేనా, ఈ కాస్ట్లీ పెళ్లిళ్లకు వచ్చే అతిథులు తెచ్చే గిఫ్ట్లు ఎంత ఖరీదైనవిగా ఉంటున్నాయో, వచ్చే అతిథులకు పెళ్లి వాళ్లు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్లు కూడా అంతే కాస్ట్లీగా ఉంటున్నాయి. ఇవి ఎంత ఖరీదైనవి అయితే అంత గొప్ప అన్నమాట. దీంతో ఇలా ఈ లిస్ట్ అంతా చాంతాడంతా చేరి మన దేశంలో పెళ్లి చాలా ఖరీదైపోతోంది. ఉన్నోళ్లు తమ గొప్పతనాన్ని, తమ బడాయితనాన్ని ప్రదర్శించడానికి ఈ పెళ్లిళ్లను వేదికగా మార్చుకుంటే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్లుగా పేద మధ్యతరగతి వాళ్లు కూడా వీళ్లను అనుకరించడంతో పెళ్లి ఖర్చులు భరించలేక నడాలు విరుగుతున్నాయి. నిజానికి పెళ్లిళ్లకు కావాల్సింది 2 మనసుల కలయిక, 2 కుటుంబాల మధ్య కొత్త అనుబంధాలు. దీనికోసం 10 మంది హాజరై ఆశీర్వదించటం, అభినందించటం, ఇది పెళ్లి వేడుక అసలు ఉద్దేశం. కానీ ఇప్పుడు ఈ పెళ్లి వేడుక ఆడంబరాలకు, బల ప్రదర్శనలకు, వృధా ఖర్చులకు వేదికగా మారుతోంది. ధనిక కుటుంబాల్లో జరిగే ఈ వేడుకలు ట్రెండ్ గా మారాయి. ఆ ప్రభావం మధ్యతరగతిపై పడుతోంది. ఇక జనరేషన్ మారుతున్న కొద్దీ నేటి యువతలో మార్పు వస్తోంది. పట్టణాలు, నగరాలకు, విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న యువతీ యువకులు తమకు నచ్చిన అమ్మాయి, అబ్బాయి తారసపడితే ప్రాంతంతోనూ, భాషతోనూ సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన పద్ధతులు, సాంప్రదాయం ప్రకారం ఇక్కడ వారు హంగు ఆర్భాటాలతో పెళ్లి వేడుకలు జరుపుతున్నారు. 3, 5, 7 రోజులు రకరకాల ఫంక్షన్ల పేరుతో గానా బజానాలతో హంగామా చేస్తున్నారు. దాంతో ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే వెడ్మి గుడ్ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022-2023 ఏడాదిలో దేశంలో జరిగిన వివాహాలకు $4.72 ట్రిలియన్ ఖర్చయినట్లు ఓ అంచనా. అది కాస్త 2023-2024 ఏడాదికి వచ్చేసరికి 5.52 ట్రిలియన్లకు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. తక్కువలో తక్కువగా 8% యాన్యువల్ వృద్ధి రేటుతో పెళ్లిళ్ల బిజినెస్ పటిష్టమవుతున్నట్లు ఓ అంచనా. వెడ్మి గుడ్ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో 2900 మంది జంటలు పాల్గొన్నాయి. వాళ్ల అంచనాల ప్రకారం సగటున ఓ వివాహానికి 300 మంది అతిథులు హాజరవుతున్నారట. %59 వధూవరులు పెళ్లి ఖర్చును సమంగా పెట్టుకుంటున్నట్లు సర్వేలో తేలింది. 32% వివాహాలకు మాత్రం వధువు కుటుంబంపైనే ఎక్కువ భారం పడుతుందని తెలిసింది. కొందరు యువత తాము సంపాదించిన సొంత సొమ్ముతో పెళ్లి ఖర్చులను పెట్టుకుంటున్నారట. 30% వధూవరులు మాత్రం కుటుంబాల ఆర్థిక సహకారాన్ని కోరుకుంటున్నారట. ఇక వివాహ ఆభరణాల పరంగా 36% మంది వధువులు రోల్డ్ గోల్డ్ వాడేందుకే ఆసక్తి చూపిస్తుంటే 16% మంది మాత్రం రెంటల్ గోల్డ్ ఆర్నమెంట్ తో పెళ్లిని కానిచ్చేస్తున్నారట. ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు అయ్యే ఖర్చుపై కూడా వెడ్మి గుడ్ సంస్థ సర్వే చేసింది. ఎంగేజ్మెంట్ రింగులకు వధూవరులు సమానంగా ఖర్చు పెట్టుకుంటున్నారని ఓ లెక్క. మొత్తం వివాహానికి అయ్యే ఖర్చులో 15% బట్టలకు, హెయిర్ స్టైల్, మేకప్ కే అవుతుందని అంచనా. పెళ్లి బడ్జెట్ లో దాదాపు 45% ఫంక్షన్ హాల్, ఫుడ్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
30% వరకు డెకరేషన్, డీజేలు, ఇతర వాటికి కేటాయిస్తున్నట్లు అంచనాలున్నాయి. దాదాపు 4,72,000 కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా. ఇది 2022తో పోలిస్తే 26% ఎక్కువ. భారతీయ వివాహ వేడుకల్లో ఎక్కువగా ఫంక్షన్ హాల్ బుకింగ్, పెళ్లి పందిరి, భోజనాలు, పెళ్లి బట్టలు, ఆభరణాలు, ఫోటో, వీడియోగ్రఫీ కోసం ఎక్కువగా ఖర్చవుతోందని సర్వే అంచనా వేసింది. శుభకార్యం అనగానే బంధుమిత్రులు, ఆత్మీయులు రావాలని కోరుకోవడంలో తప్పులేదు. ఘనంగా పెళ్లిళ్లు చేసుకోవడం కూడా తప్పులేదు. కానీ అవసరానికి మించిన హడావిడి, ఆడంబరం ఏ విషయంలోనూ మంచిది కాదన్నది పరిశీలకుల మాట.